దక్షిణ చైనాను భారీ వర్షాలు అతలాకుతలం చేశాయి. గ్వాంగ్డాంగ్ ఫుజియన్ ప్రావిన్స్లో వరదలు కొండచర్యలు విరిగిపడి 9 మంది మృతి చెందారు. మరో 15 మంది ఆచూకీ గల్లంతైంది. అటు ఉత్తర చైనాలో మాత్రం అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. చైనాలోని గ్వాంగ్డాంగ్ ప్రావిన్స్, ఫుజియన్ ప్రావిన్స్ లో భారీ వర్షాలు కురిశాయి. ఫలితంగా మెరుపు వరదలు సంభవించి పలువురు ప్రాణాలు కోల్పోయారు. అనేక మంది ఆచూకీ గల్లంతైంది. పర్వత ప్రాంతాల్లో కొండ చర్యలు విరిగిపడటంతో రహదారులు కొట్టుకుపోయాయి. ఫుజియన్ ప్రావిన్స్ లోని వపింగ్ కౌంటీలో కొండ చర్యలు విరిగిపడి 4 మృతి చెందారు. 378 ఇళ్లు ధ్వంసం కాగా 2175 ఎకరాల్లో పంట నష్టం జరిగింది. గత 24 గంటల్లో 372.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని అధికారులు తెలిపారు. గ్వాంగ్డాంగ్, షావో గువాన్ ప్రావిన్స్ లో అధికారులు లెవెల్ 4 ఎమర్జెన్సీని ప్రకటించారు. గ్వాంగ్డాంగ్ ప్రావిన్స్ లోని మిజు నగరంలో వరదల ధాటికి 5 మృతి చెందగా 15 మంది ఆచూకీ గల్లంతైంది. 130,000 గృహాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. 3 హెలికాప్టర్లు, 200 సహాయక బృందాలు ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడంతో పాటు అత్యవసర సరుకులను అందిస్తున్నాయి. స్థానిక నది ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో 11,000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. షావో గువాన్ ప్రావిన్స్ లోని పింగ్యువాన్ కౌంటీలో 6,178 మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు. దాబు కౌంటీలో లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న 11,312 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వీధుల్లో మోకాల్లోతు నీరు ప్రవహిస్తుండటంతో వృద్ధులను బోటులో తరలిస్తున్నారు. పలు గ్రామాల్లో విపత్తు నిర్వహణ సిబ్బంది కార్డన్ సెర్చ్ను చేపట్టాయి. అటు రాజధాని బీజింగ్ తో పాటు ఉత్తర భాగంలో మాత్రం అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. 10 రోజుల్లో ఇక్కడ కూడా వర్షాలు కురుస్తాయని చైనా జాతీయ వాతావరణ కేంద్రం తెలిపింది.